హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రాజమండ్రి వెళ్తున్నామండి. నేను, మా బ్రదరు, మా హస్బెండ్ మొన్న ఆల్రెడీ నా బర్త్డేకి బర్కాస్కి వెళ్ళాం కదా, అలాగే ఇప్పుడు మేము రాజమండ్రిలో ఉన్న ఐరన్ హిల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఐరన్ హిల్కి వెళ్దామని చెప్పి, కానీ కుదరలేదండి. సో ఇప్పుడు వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అందుకనే రాజమండ్రి స్టార్ట్ అయిపోయామండి. మేము ఐరన్ హిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి టేస్ట్ చేసాము, అంబియన్స్ అనేది ఎలా ఉంది అనేది చూసేద్దాము. ఈ ఐరన్ హిల్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే మనకి స్టేట్ బ్యాంక్ కాలనీ 2లో గాంధీపురం రాజమండ్రిలో ఈ ఐరన్ హిల్ అనేది ఉందండి. ఐరన్ హిల్కి అయితే వచ్చేసామండి. ఇదంతా బయట వ్యూ అండి. మనకి వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది. లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సెప్టెంబర్ 20th నుంచి అక్టోబర్ 15th వరకు ఏదో ఫెస్ట్ అనేది నడుస్తుంది. దాంట్లో చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి, కాంబోస్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ పీరియడ్లో వెళ్తే కనుక మనకి కాంబోస్ ఆఫర్స్ బాగున్నాయండి. సో ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక ఈ పీరియడ్లో అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఫిషెస్ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి కదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. కానీ వెళ్ళిన వెంటనే రిసీవింగ్ అండ్ మనకి ప్లేస్ చూపించడం కానీ అదంతా మాత్రం చాలా బాగుందండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వెంటనే మనకి ప్లేస్ చూపిస్తున్నారు, వెంటనే ఆర్డర్ తీసుకుంటున్నారు. ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. అది మాత్రం మెచ్చుకోవచ్చండి. సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా సరే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. అండ్ ఒకవేళ మనకి ఏమైనా అర్థం కాకపోయినా సరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అదంతా సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. వార్మ్ లైటింగ్తో, కూల్ మ్యూజిక్తో, మనకి ఇలా క్రికెట్ స్క్రీన్ అవన్నీ ఉన్నాయండి. ఒకసారి ఓవరాల్గా మొత్తం చూపించేస్తాను, ఒకసారి చూడండి.
ఇప్పటిదాకా నేను చూపించింది మొత్తం కింద స్పేస్ అండి. అండ్ మనకి పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది. కాకపోతే ఎక్కువ పీపుల్ అనే వాళ్ళు లేరు కాబట్టి, కస్టమర్స్ లేరు కాబట్టి పైన క్లోజ్ చేసేసారు. అదే ఈవినింగ్ టైమ్స్లో అయితే మనకి కస్టమర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఓపెన్ చేస్తారంట. సో ఒకసారి చూస్తాను అంటే కనుక వాళ్ళు అలౌ చేశారు. ఒకసారి పైన కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను, చూసేయండి. అండ్ ప్లేస్ మాత్రం ఎంతమంది వచ్చినా సరే కంఫర్టబుల్గా సీట్ చేసుకునే అంత ప్లేస్ ఉంది. కింద ప్లేస్ చాలా బాగుంది, పైన కూడా ప్లేస్ అనేది చాలా బాగుంది. అండ్ ఎంతమంది వచ్చినా సరే మనకి సీటింగ్ అనేది అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్తో కానీ ఇలా వస్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మంచి ప్లేసు, కంపల్సరీగా ఒకసారి మనం ట్రై చేయొచ్చు. ఇది మొత్తం పైన అండి. పైన కూర్చుని మనం టేస్ట్ చేస్తూ కింద క్రికెట్ కానీ పైనుంచి వ్యూ కానీ చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ అప్పుడైతే మాకు పైన సిట్టింగ్ అనేది అలౌ లేదు కాబట్టి మేము కిందే కూర్చున్నాము. జస్ట్ పైన చూడడానికి వచ్చామంతే. పైనుంచి కింద వ్యూ చూడండి. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఇది సైడ్ లాన్ అండి. జస్ట్ చిన్న స్పేస్ అనమాట. చిన్న మొక్కలవి పెట్టి చిన్న లాన్లా ఉంది. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాక్టైల్స్ ఆర్డర్ చేసామండి. ఒక 2 మాక్టైల్స్ టేస్ట్ చేద్దామని చెప్పి. కంపారిటివ్లీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న మాక్టైల్ అయితే బాగుందండి. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది చికెన్ బీబీక్యూ వింగ్స్, పెరి పెరి చికెన్ ఒకటి ఆర్డర్ చేసాము. కంపారిటివ్లీ మాకు ఈ చికెన్ బీబీక్యూ వింగ్స్ అనేవి బాగా నచ్చాయి. మయోనీస్తో బాగా సర్వ్ చేశారు, బాగున్నాయి. బట్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను కదండి, పెరి పెరి చికెన్ అనమాట. ఇదైతే మనకి వెజ్జెస్ అనేవి ఎక్కువ వచ్చేసాయి. వెజ్జెస్ కూడా బాగున్నాయి, బట్ వెజ్జెస్ని లైక్ చేయని వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయొచ్చు. వెజ్జెస్ నచ్చుతాయి అనుకుంటే కనుక ఓకేనండి. వెజ్జెస్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. మా హస్బెండ్ అయితే అస్సలు తినలేదు, కొన్ని వెజ్జెసే తిన్నారు. మొత్తం వెజ్జెస్ అన్నీ నేనే తినాల్సి వచ్చింది. వెజ్జెస్ అయితే బాగా ఎక్కువ వచ్చినాయి అనమాట. కానీ టేస్ట్ మాత్రం ఇది కూడా చికెన్ది బాగుంది. మేమైతే జస్ట్ మాక్టైల్స్, స్టార్టర్స్ అయితే ట్రై చేసామండి. ఓకే, మనం కంపల్సరీగా విజిట్ చేయొచ్చు. అండ్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.